అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఇక నీకు అధిభూతమును గురించి సంక్షేపముగా తెలిపెదను. మేఘములు కనిపించి లేకుండా పోవు రీతిని పైకి మాత్రము కనిపించుచున్నప్పటికీ వాస్తవమునకు నశ్వరమైనట్టు దీన్ని పంచమహాభూతముల అంశల పరస్పర మిశ్రణము వలన నిర్మాణమైనట్టు దీన్ని భూతములను ఆశ్రయముగా గుని వాటి యందే మిశ్రితమై ఉండి భాసమానమగునట్టు దీన్ని నామరూపాదులతో కూడియున్న భూత సంయోగమున వ్యాఘాతము కలుగటతోడనే నశించిపోవునట్టు దీన్ని అగునదేదో దానినే అధిభూతము అందురు. అధిదైవతమునే పురుషునిగా తెలుసుకొనవలయును. ప్రకృతిచే ఉత్పన్నమైన సమస్త వస్తువులను ఈతడు భోగించుచుండును. ఈ పురుషుడే చైతన్యము అనబడును. అనగా అతడు బుద్ధికి నేత్రము వంటివాడు మరియు ద్రష్ట అయి ఉన్నాడు. ఈతడే ఇంద్రియ ప్రదేశములకు ముఖ్యాధికారి లేక రాజు. మరియు దేహము నశించిన పిమ్మట సంకల్ప వికల్పమనడి పక్షి పోయి విశ్రాంతి గైకొనడి వృక్షము కూడా ఈతడే. ఈ అధిదైవతమనడి పేరుగల పురుషుడు వాస్తవమునకు ఆ పరమాత్మయే. కానీ పరమాత్మకు కొంచెము భిన్నముగా అయ్యను. ఈతడు అహంకారమనడి నిద్రకు వశీభూతుడై ఉండును. అందుచే స్వప్నతుల్యమైన మాయాజగడమున హర్షశోకాదులను అనుభవించుచుండును. లోకులు సాధారణముగా జీవుడని పిలిచిడి ఈతడే ఈ పంచభూతాత్మక శరీర పిండమును గల అధిదైవతము. ఈ శరీరమనడి రాజ్యమున శరీర బుద్ధిని లోపింపచేయువాడను నేనే. నన్నే ఈ శరీరమున గల అధియజ్ఞముగా ఎరుంగుము. ఇది కాక అధిదైవము అధిభూతములనడి రెండునూ కూడా వస్తుతః నేనే అయి ఉన్నాను. మంచి బంగారము కల్తీ బంగారముతో కలిసినప్పుడు మంచి బంగారము కూడా కల్తీ బంగారం అగుటలేదా? అయినప్పటికీ ఆ మంచి బంగారము కల్తీ బంగారములో భాగము కాజాలదు కదా. కానీ ఆ మంచి బంగారము కల్తీ బంగారముతో కలిసి ఉన్నంత కాలము కల్తీ బంగారమనియే చెప్పుట సబబు. అదే రీతిని ఈ అధిభూతము మొదలుగా గలవి ప్రకృతి అనబడి మాయ యొక్క తెరచే కప్పివేయబడి ఉన్నంత వరకు వాటిని మూల బ్రహ్మకు భిన్నమైనవిగానే అంగీకరించవలెను. కానీ ఆ అవిద్య ఎనడి తెర తొలగిపోయి భేద బుద్ధి ఎనడి ముడి విడిపోయినప్పుడు ఈ అధిభూతము మొదలుగా గల దృశ్యములన్నయూ నశించి పరబ్రహ్మతో కలిసి ఏకరూపమగును. ఆ సమయమున వాటి యందలి పరస్పర భేదములు ఎటులా ఉండగలవు? జడకొప్పు పైన స్వచ్ఛమగు స్ఫటిక శిలను ధరించిన ఎడల నేత్రములకు ఆ స్ఫటిక శిల విరిగిపోయిన దాని వలె కనిపించును. కానీ దాని క్రింద గల ఆ జడకొప్పును విప్పివైచినప్పుడు అప్పటి వరకు విరిగిపోయినట్ల కనిపించిన ఆ స్ఫటిక శిలా రూపము ఏమైపోయినదో ఎవరు చెప్పగలరు? పోనీ ఆ సమయమున అచ్చట విరిగిపోయిన భాగములను మరల ఎవరైనా కలుపగలరా? వాస్తవమునకిచ్చట ఇదేదియూ సంభవించుటే లేదు. ఆ సమయమును కూడా ఆ స్ఫటిక శిల పూర్వము వలనే యథాప్రకారముగా అఖండముగా ఉంటున్నది. అది అచ్చట విరిగిపోయిన ముక్కగా కనిపించుటకు గల కారణము ఆ జడ కొప్పు యొక్క సంయోగము మాత్రమే. దానిని ఆ రీతిగా భ్రమింపచేసిన ఆ జడ కొప్పు విప్పివేయుట తోడనే అది తన యథార్థ రూపమున అఖండముగానే కనిపించుచున్నది. ఇదే రీతిని అధిభూతము మొదలగువాని అహంభావము నశించిపోయినప్పుడు పరబ్రహ్మతో పాటు తనకు గల మూల ఐక్య రూపము పూర్వము వలనే నిలచియుండును. ఎవనియంది ఐక్యము కలుగునో
ఆ అధియజ్ఞుడు నేనే అయి ఉన్నాను. ఓ అర్జున, మనస్సునంది అభిప్రాయము ఉంచుకునియే నేనింతకు పూర్వము కర్మజాన్విద్ధి తాన్ సర్వానేవం మొదలగు శ్లోకములలో కర్మల వలననే సమస్త యజ్ఞములు పుట్టుచున్నవని చెప్పి ఉన్నాను. సమస్త జీవులు విశ్రమించిడి ఆ నిష్కామ బ్రహ్మసుఖమనడి గుప్త భాండారమును నేడు నీకు తెరచి చూపితిని. ప్రప్రథమమున చక్కగా వైరాగ్యమనడి కట్టెలు తగిలించి ఇంద్రియములనడి అగ్నిని ప్రజ్వలితమునర్చవలను. ఆ పైన ఆ అగ్నిలోనే విషయ ద్రవ్యములను ఆహుతి అనర్చవలను. ఆ పైన వజ్రాసన భూమిని శుద్ధమనర్చి ఈ శరీర మండపమున మూలబంధ ముద్రయనడి యజ్ఞవేదిక ఏర్పరచవలెను. ఈ విధముకు సిద్ధి కలిగిన పిదప ఇంద్రియ నిగ్రహ కుండమున యోగమంత్ర ఘోష ఉనర్చుచు తగు రీతిని ఇంద్రియ ద్రవ్యములను అర్పించవలెను. ఆ పైన మనస్సు మరియు ప్రాణవాయు నిగ్రహమునే ఈ యజ్ఞ విధాన సమారంభముగా ఎంచి నిర్మల జ్ఞానమనడి అగ్నిని సంతుష్టపరచవలెను. ఈ రీతిని జ్ఞానాగ్నిలో సమస్తము అర్పణమనర్పబడినప్పుడు ఆ జ్ఞానము సమస్త జ్ఞేయ వస్తువులందునూ లీనమగును. అప్పుడు కేవలము జ్ఞేయ స్వరూపమునందే అంతటను అవిశిష్టముగా ఉండును. ఈ జ్ఞేయమునే అధియజ్ఞము అందురు. ఈ రీతిగా శ్రీకృష్ణుడు చెప్పిన విషయములన్నీ అప్పటికప్పుడే అర్జునునకు బోధపడెను. అంత శ్రీకృష్ణుడు అర్జునుని చూచి ఇటులనెను, ఓ పార్థ, నేను చెప్పినదంతయు చక్కగా వింటివి కదా. శ్రీకృష్ణుని ఈ మాటలను విని అర్జునుడు తనను పరమధన్యునిగా భావించెను. బాలుడు తృప్తి నొందుటను చూచి తల్లి కూడా ఆ తృప్తి పొందును. శిష్యుని తృప్తిని చూచి గురువు కూడా తృప్తి పొందును. ఇందలి అనుభవము ఆ తల్లికి గురువుకు మాత్రమే తెలియను. ఇతరులు దీనిని గురించి ఊహించనైనా ఊహించజాలరు. శ్రీకృష్ణుడు ఇటులనెను, అర్జున వినుము. మాయ ఈ రీతిని దగ్ధము అయినప్పుడు ఆ అగ్నిలో దానిని దగ్ధమునర్చుచున్న జ్ఞానము కూడా దగ్ధమై బూడిదైపోవును.